హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మనం తయారు చేసుకునే వంట అండి మునక్కాయ బెండకాయ పులుసు అండి, కార పులుసు అండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. మునక్కాయలు 2, టమాటాలు 2, వంకాయ 1, అలాగే కొత్తిమీర, కరివేపాకు, 2 బెండకాయలు, అలాగే ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకోవాలండి, బాండ పెట్టుకోవాలండి. ఇందులో ఒక 4 గరిటెలు నూనె పోసుకోవాలండి. నూనె వేడెక్కిందండి. ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి అండి వేసుకోవాలండి. అలాగే మనం తరిగి పెట్టుకున్నట్టు ఆనియన్స్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్స్ ఒక్క నిమిషం మగ్గనివ్వాలండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి. అలాగే కొద్దిగా పసుపు అండి. ఈ స్టేజ్లోనే మనం టమాటాలు వేసుకుందామండి. తరిగి పెట్టుకున్న టమాటాలు అండి. టమాటాలు కూడా కొద్దిగా ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వాలండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కూడా కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వాడ్చుకోవాలండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి మిగతా కూరగాయ ముక్కలు వేసుకుందామండి. మునక్కాయలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే మామిడికాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలండి. కొత్తిమీర లాస్ట్ వేద్దామండి. ఏమండి, కూరగాయలు బాగా మగ్గుతున్నాయండి. ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గుతాయండి. ఈ లోపల మనం ఒక 50 గ్రాముల చింతపండు పులుసు తయారు చేసి పెట్టుకోవాలండి. 50 గ్రాముల చింతపండు పులుసు అండి. దీంట్లో కొద్దిగా పులుసు వేద్దామండి, కింద అడుగు మారకుండా అండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి అండి, 2 స్పూన్లు అండి. అలాగే ఒక 2 స్పూన్లు మిరప్పొడి అండి, మిర్చి పౌడర్ అండి. బాగా కలుపుకోవాలండి. ఏమండి, కూరగాయలన్నీ బాగా మగ్గాయండి. ఇది వేరొక గిన్నెలోకి తీసుకుందామండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇందులో ఈ పులుసుకు కొద్దిగా చిక్కబడేదాకా ఒక 10 నిమిషాలండి. అలాగే కూరగాయ ముక్కలు కూడా బాగా ఉడికేదాకా ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. ఏమండి, 10 నిమిషాల పైన అయిపోయిందండి. ఒకసారి మునక్కాయ అవి ఉడికేయలేదో చూద్దామండి. కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయండి. దీనిపైన ఒక్కరో మనం కొద్దిగా ఉప్పు, కారాలు, పులుపులు అన్ని రుచి చూద్దామండి. కొద్దిగా ఉప్పు తక్కువ అయిందండి, ఉప్పు వేస్తున్నానండి. పులుపు సరిపోయిందండి. ఆల్రెడీ మనం మామిడికాయ వేసాము, తర్వాత మనం చింతపండు పులుసు పోసాం కాబట్టి పులుపు సరిపోయిందండి. కొద్దిగా ఉప్పు వేస్తానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర అండి, కొద్దిగా కొత్తిమీర. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మునక్కాయ మామిడికాయ కార పులుసు రెడీ అయిపోయిందండి. మీకు ఇందులోకి కారం అనేది మీ మీ రుచులను బట్టి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి.